ఓం శాంతి ओम शांति 4-2-26 मुरली। मीठे बच्चे, संगम पर तुम्हें नई और निराली नॉलेज मिलती है। तुम जानते हो हम सब आत्माएं యాక్టర్ से है, एक का पार्ट ना मिले दूसरे से। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సంగమంలో మీకు కొత్తదైన అతీతమైనటువంటి నాలెడ్జ్ లభిస్తున్నది. మీకు తెలుసు, మేమందరము ఆత్మలము, యాక్టర్స్ ఉన్నాము. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు. प्रश्न, माया पर जीत पाने के लिए तुम रूहानी योद्धों को कौन सी युक्ति मिली हुई है? మాయ పైన విజయం పొందటానికి ఆత్మిక యోధులైనటువంటి, క్షత్రియులైనటువంటి మీకు లభించిన ఉపాయము ఏమిటి? మనం ఎవరం? ఆత్మిక యుద్ధవీరులు అంటున్నారు బాబా. ఆత్మ యుద్ధం చేస్తుంది దేంతో? మాయతో. మరి మాయతో యుద్ధం చేయడం కోసము, విజయం పొందడం కోసము ఏ ఉపాయం చెప్పారు బాబా మనకి? ఆన్సర్, हे रूहानी क्षत्रिय, तुम सदा श्रीमत पर चलते रहो, ఆత్మాభిమాని బన్ బాప్కో యాద్ కరో. హే రుహానీ యుద్ధవీరులారా, మీరు సదా శ్రీమతం పైనే నడవండి. ఆత్మాభిమానిగై బాబాని జ్ఞాపకం చెయ్యండి. రోజు అమృత వేళ లేచి జ్ఞాపకం చేసే అభ్యాసం చెయ్యండి. బాబాని జ్ఞాపకం చేసే అభ్యాసం చెయ్యండి. అప్పుడు మాయ మీద విజయం పొందుతారు. ఉల్టా సుల్టా సంకల్పాల నుండి రక్షించబడతారు. యాదికి మీఠీ యుక్తి మాయాజీత్ బనాదేగి. జ్ఞాపకం యొక్క అంటే యోగం చేయాలి అనేటువంటి ఈ మధురమైన ఉపాయమే మాయాజీత్గా చేస్తుంది అంటున్నారు. రుహాని యుద్ధవీరులు ఏం చేయాలి? 1, శ్రీమతం మీద నడవాలి. 2, ఆత్మాభిమానిగై బాబాని జ్ఞాపకం చెయ్యాలి. అమృత వేళ లేవాలి. యోగం యొక్క అభ్యాసము అలవాటైపోవాలి. అప్పుడు మాయ మీద విజయాన్ని పొందుతారు అంటున్నారు. గీత హే జిస్కా సాథీ హే భగవాన్. ఎవరి తోడు భగవంతుడు ఉంటారో వారి కోసం వర్షం కురుస్తూనే ఉంటుంది అని. ఓం శాంతి. यह मनुष्यों के बनाए हुए गीत है, इनका अर्थ कोई कुछ भी नहीं जानते. गीत भजन आदि गाते हैं, महिमा करते हैं भक्त लोग, परंतु जानते कुछ नहीं. బాబా అంటున్నారు, ఇది మనుష్యులు తయారు చేసిన పాటలు. అంటే ఎవరితో భగవంతుడు ఉంటారో మరి వారిపైన జ్ఞానవర్షం కురుస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళైతే వర్షం కురుస్తుందంటే వర్షం కురుస్తుంది అని చెప్పుకుంటారు. అయితే భక్తి అంటేనే భజనలు చేయడము, ఇట్లాంటి పాటలు, రకరకాల పాటలు పాడడము, వాళ్ళకి దాంట్లో అర్థం ఉన్నా లేకపోయినా పాటలు పాడి సంతోషంగా ఉంటారు అంతే. బాబా అంటున్నారు, పాటలు పాడడం, భజనలు చేయడం, మహిమ చేయడం, ఏదో ఒక మహిమ చేయడం, ఏదొస్తే అది, దీనికి అర్థం ఉందా లేదా అని ఆలోచించరు. అంటే భక్తులు ఇవన్నీ ఆలోచించరు. మహిమ ఎంతో చేస్తారు భగవంతుడికి. కానీ బాబా అంటున్నారు, మీరు అలాంటి పనులు చేయడం కాదు అంటున్నారు. మహిమలు పాడడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? భజనలు చేయడం, పాటలు పాడడం కాదు మీరు చేయాల్సింది. మీరు పిల్లలు, మీరు భక్తులు కాదు కదా. బచ్చే బాప్కి కభీ మహిమా నహీ కర్తే తో బాప్ జాన్తే హే హమారే బచ్చే హే. మహిమ చేయడం అంటే భక్తులలాగా ఇక్కడ మహిమ చేయరు. బాబా నా తండ్రి అని తెలిసిన తర్వాత ఇంకా మహిమలు చేసేదేముంది? తండ్రి చెప్పినట్లు నడుచుకోవడం, ఆత్మాభిమానిగా బాబాని యోగశక్తి పొందడం, ఇలా చేయాలి. అంతేకాని మహిమలు చేస్తూ కూర్చుంటారా ఏంటి? బాబా అంటున్నారు, నాకు తెలుసు మీరు నా పిల్లలని, మీకు తెలుసు నేను మీ తండ్రినని. కాబట్టి అభియహ బేహద్కి బాత్ హే. ఇది బేహద్ కూడా విషయము, ఆత్మ యొక్క విషయము. సబ్ బేహద్కే బాప్కో యాద్ కర్తే హే. మనమే కాదు, సృష్టిలో అందరూ కూడా భగవంతుడిని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరు ఆత్మలు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అంటే సృష్టిలో ఉన్న ఆత్మలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి చేత కాదు. బాబా వచ్చి పిల్లలకి నేర్పించారు ఎలా జ్ఞాపకం చేయాలి. అలాగే భగవాన్ కో కహతే హే హే బాబా, ఇన్కా నామ్ శివ్ బాబా హే, జైసే హమ్ ఆత్మాయి హే వైసే శివ్ బాబా హే. వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. హే బాబా, హే తండ్రి అని పిలుస్తారు భగవంతుడిని. బాబా అంటున్నారు, మీకైతే తెలుసు కదా బాబా ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడుంటారు. శివ బాబా ఉన్నారు అనేది తెలుసు కదా. మేము ఆత్మలము. ఆత్మ ఎలా ఉంటుందో మరి పరమాత్ముడు ఎలా ఉంటారో ఆత్మ ఎలా ఉంటుందో, ఆత్మ ఎలా ఉంటారో పరమాత్ముడు ఎలా ఉంటారు. ఆత్మ ఎలా ఉంటుందో కూడా తెలుసు కదా. వారేమో పరమాత్ముడు సుప్రీం అంటారు, వారి పిల్లలం మేము ఆత్మలము. ఉన్కో సుప్రీం సోల్ కహా జాతా హే. వారిని సుప్రీం సోల్ అంటారు. ఉన్కా నివాస్ స్థాన్ కహా హే పరంధామ్ మే. నివాస స్థానం ఎక్కడుంది? సుప్రీం సోల్ ఎక్కడున్నారు? పరమాత్ముడు ఎక్కడున్నారు? పరంధామంలో. అందరూ సోల్స్ కూడా ఎక్కడుంటారు? పరంధామంలో. కానీ ఆత్మ అనేది యాక్టర్, పాత్ర వహించేటువంటి యాక్టర్ సోల్స్ అన్నమాట. అందరూ ఎవరు? ఆత్మలు, యాక్టర్స్.
तुम जानते हो नाटक में एक्टर्स नंबरवार होते हैं. ఒక నాటకంలో ఉందనుకోండి, అందరు యాక్టర్స్ ఒకే రకంగా ఉండరు, నంబర్ వారుగా ఉంటారు. ఎవరి పాత్ర అనుసారంగా వారికి జీతం అనేది దొరుకుతుంది, ధనం అనేది దొరుకుతుంది. सब आत्माएं जो वहाँ रहती है सब पार्टधारी है परंतु नंबरवार सबको पार्ट मिला हुआ है. ఇక్కడ నాటకంలో ఎలా అయితే నంబర్ వారుగా పాత్ర ఉంటుంది, అట్లాగే ఆత్మలందరూ అసలు యాక్టర్సే కదా, ఆత్మల పాత్ర కూడా నంబర్ వారుగానే ఉంటుంది కదా. रूहानी बाप बैठ समझाते हैं कि जिन्होंने रूहों में कैसे अविनाशी पार्ट नूंदा हुआ है. రుహానీ తండ్రి చెప్తున్నారు, ఆత్మలలో అవినాశీ పాత్ర అనేది ఇమిడి ఉంది పిల్లలు. అందరి పాత్ర, ప్రతి ఆత్మ పాత్ర ఒకేలాగా ఉండదు, అందరిలోనూ ఒకే రకమైన శక్తి ఉండదు. మీకు తెలుసు, అందరికంటే మంచి పాత్ర అంటే మరి శివ బాబా యొక్క శివకి రుద్రమాలమే హే, శివ బాబా యొక్క రుద్రమాలకు చెందిన పూసలు అందరికంటే మంచి పాత్ర. నాటక్ మే జో బహుత్ అచ్చే అచ్చే యాక్టర్స్ హోతే హే ఉన్కి కితనీ మహిమ హోతీ హే. నాటకంలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారనుకోండి, వారికి ఎంత మహిమ జరుగుతూ ఉంటుంది. సిర్ఫ్ ఉన్కో దేఖనే కే లియే భీ లోగ్ జాతే హే. నాటకంలో ఎవరైనా పాత్ర వహించే వాళ్ళు, మంచి పాత్రలు వహించే వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళని చూడటానికి కూడా అందరూ వెళ్తూ ఉంటారనమాట. తో యహ్ బేహద్ కా డ్రామా హే, ఇది బేహద్ డ్రామా. ఈ బేహద్ డ్రామాలో ఉన్నతమైన వారు ఒక్క బాబానే. ఊంచెతే ఊంచె యాక్టర్. బాబా ఎవరు? ఉన్నతోన్నతమైన యాక్టర్, క్రియేటర్, డైరెక్టర్. సబ్ హే హద్ కే యాక్టర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు హద్దు యాక్టర్స్, హద్దు డైరెక్టర్స్, హద్దు యాక్టర్స్. వాళ్ళ పాత్ర చాలా చిన్నది. ఇక్కడ ఆత్మ వహించే పాత్ర ఎంత పెద్దది. మరి ఈ నాటకానికి ముఖ్య యాక్టర్ ఎవరు? ఒక్క శివ బాబా. డైరెక్టర్, ముఖ్య యాక్టర్ ఇంత పెద్ద నాటకానికి. పార్ట్ ఆత్మ బజాతీ హే పరంతు దేహాభిమాన్ కే కారణ్ కహ దేతే హే మనుష్య కా ఐసా పార్ట్ హే. పాత్ర వహించేది ఆత్మ, కానీ దేహాభిమానంలోనే దేహాన్ని చూస్తూ దేహం అనుకుని భావిస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మనుషులు పాత్ర వహిస్తున్నారు, ఈ మనుషులందరూ పాత్రధారులు అనుకుంటారు. కానీ ఆత్మలందరూ పాత్రధారులు, మనుష్య శరీరం ధరించి పాత్ర వహిస్తున్నారు. బాప్ కెహతే పార్ట్ సారా ఆత్మ కా హై. బాబా అంటారు, పిల్లలు, ఆత్మలోని మొత్తం పాత్ర అంతా ఇమిడి ఉంటుంది. ఆత్మాభిమాని బన్నా పడతా హై. బాప్నే సమझाया है कि सतयुग में ఆత్మాభిమాని होते हैं. ఆత్మాభిమానిగా అవ్వాలి ఇక్కడ. అలాగే సత్యుగంలో ఎలా ఉంటారు? ఆత్మాభిమానిగానే ఉంటారు. बाप को नहीं जानते. यहाँ कलयुग में तो ఆత్మాభిమాని भी नहीं और बाप को भी नहीं जानते. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు కానీ బాబా అభిమానిగా ఉండరు, అంటే పరమాత్మాభిమానిగా ఉండరు. కానీ కలియుగంలో ఆత్మాభిమాని లేదు, పరమాత్మాభిమాని లేదు. కాబట్టి తుమ్ ఆత్మాభిమాని బంతే హో అభి, బాప్కో భీ జాన్తే హో. ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా అవుతున్నారు, బాబాను కూడా తెలుసుకున్నారు. తుమ్ బ్రాహ్మణంకో నిరాలి నాలెడ్జ్ మిల్తీ హై. బ్రాహ్మణులైన మీకు అతీతమైన నాలెడ్జ్ లభిస్తుంది. తుమ్ ఆత్మకో జాన్ గయే హో కి హమ్ సబ్ ఆత్మ యాక్టర్స్ హై. ఆత్మలైన మీకు తెలిసింది కదా, మేమందరం యాక్టర్స్ ఉన్నాము, అందరికీ పాత్ర లభించింది. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు, ఆత్మలోనే పాత్ర ఉంటుంది. ఒక ఆత్మ రూపంలో ఒకే రకంగా ఉంటాయి, కానీ పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీళ్ళ ఆత్మలో ఒక పాత్ర ఉంటే, వాళ్ళ ఆత్మలో ఒక పాత్ర ఉంటే, ఇంకొక ఆత్మలో ఇంకొక పాత్ర. ఇన్ని వందల కోట్ల ఆత్మల్లో ఇన్ని వందల కోట్ల పాత్రలు ఉంటాయి. నాటక్ బనాతే హే వహ భీ పాట ఆత్మ హీ ధారణ కర్తీ హే. బాబా అంటున్నారు, ఇక్కడ నాటకాలు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఒక నాటకం వేస్తారు, దాంట్లో యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా అది ఆ పాత్ర వహించాలన్న ఆత్మే వేస్తుంది కదా. పరంధామం నుండి వచ్చిన యాక్టర్ ఒకటి, మళ్ళీ ఈ సృష్టిలో యాక్టింగ్ ఇంకోటి, రెండు రకాల యాక్టింగ్, డబుల్ యాక్టర్స్ అనమాట. అచ్చా పాడ్ ఆత్మ హీ లేతీ హే. మంచి పాత్ర చేసింది ఆత్మే కదా, ఆత్మనే అంటుంది. ఇక్కడ శరీరంతో పాత్ర వహిస్తూ నేను గవర్నర్ని, లేకపోతే నేను ఒక మంత్రిని, నేను ఫలానా అని ఆత్మే అంటుంది. కానీ ఆత్మాభిమానిగా ఉండడం అనేది రాదు, అనేది ఆత్మే, కానీ దేహం భ్రాంతిలో ఉండి అంటున్నారు. సత్యుగంలో దేహం భ్రాంతిలో ఉండి నేను లక్ష్మీనారాయణలు దేహం భ్రాంతిలో ఉంటారా? నేను మహారాజా మహారాణి అనుకుంటారా? వాళ్ళకి గుర్తుంటుంది నేను ఆత్మను అని గుర్తుంటుంది. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకోవాలి అని మాత్రమే గుర్తుంటుంది వాళ్ళకి. పరమాత్మక వహా కోయి నహీ జాన్తే. అయితే పరమాత్మ గురించి అయితే తెలియదు. ఈ సమయంలో మీకు తెలుసు, ఆత్మ నేను పాత్ర వహిస్తున్నాను అని తెలుసు. పరమాత్మ ఎవరు, పరమాత్మ పాత్ర ఏమిటి, సృష్టి నాటకం ఏంటి, అది కూడా తెలుసు. శూద్ర ఆర్ దేవతాంశే తుమ్ బ్రాహ్మణ్ ఉత్తమ్ హో. కాబట్టి
దేవతలుగా ఉన్న ఆత్మాభిమానిగా ఉన్న అక్కడ వాళ్ళకంటే మీరే గొప్ప అంటున్నారు బాబా. ఎవరు? బ్రాహ్మణులైన జ్ఞానవంతులైన పిల్లలే గొప్ప. శూద్రుల కంటే బ్రాహ్మణులే గొప్ప, దేవతల కంటే బ్రాహ్మణులే గొప్ప. ఇంతమంది బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు? బ్రాహ్మణులు దేవతలుగా ఎలా అవుతారు? लाखों आते हैं प्रदर्शनी में जिसने अच्छी तरह समझा ज्ञान सुना वह प्रजा बन गई. లక్షల మంది కూడా వస్తారు ప్రదర్శని పెడితే. ఒక్కొక్కసారి బాగా విని అర్థం చేసుకొని జ్ఞానం ఎవరైతే వింటారో వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ఏకేక్ రాజాకి ప్రజా బహుత్ హోతీ హై, తుమ్ ప్రజా బహుత్ బన్ రహే హో. బాబా అంటున్నారు, ఒక్కొక్క రాజుగారి దగ్గర ఎంతోమంది ప్రజలు ఉంటారు. మీరు కూడా ఇక్కడ ప్రదర్శని చెప్తారు, జ్ఞానం ఇస్తారు, లేకపోతే ఎవరికైనా అర్థం చేయిస్తారు. వాళ్ళు విన్నారు, అర్థం చేసుకున్నారు అంటే ప్రజలుగా అయితే తయారవుతారు. అందుకని ప్రదర్శని ప్రొజెక్టర్తో కొందరు అర్థం చేసుకొని బాగా తయారయ్యే వాళ్ళు వస్తారు, నేర్చుకుంటారు, యోగం చేస్తారు. అభి వహా నికల్తే జాయింగే. తర్వాత నెమ్మదిగా బాబా పిల్లలు అయ్యేవాళ్ళు ఉంటారు, ప్రజల్లో వచ్చేవాళ్ళు ఉంటారు. నెమ్మదిగా వస్తారు, ప్రజల్లో వచ్చేవాళ్ళు వింటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పుడుకో వచ్చి వాళ్ళు కూడా ప్రజల్లోకి వస్తారు. फिर షాహుకార్, రాజారాణి, గరీబ్ ఆది సబ్ నికలేంగే. తర్వాత షాహుకారు, రాజారాణి, పేదవాళ్ళు. సత్యుగంలో కూడా పేద ప్రజలు ఉంటారు, సాధారణ ప్రజలు ఉంటారు, షాహుకారు ప్రజలు ఉంటారు. ఇప్పుడు వినేసి వెళ్ళిపోతారు. ప్రదర్శనలో మీరు సేవ చేసినప్పుడు వినేసి వెళ్ళిపోయి కొంత అర్థం చేసుకుంటారు, తర్వాత వస్తారు, లాస్ట్కి వస్తారు. అప్పుడు వాళ్ళు పేద ప్రజల కింద అవుతారు. కాబట్టి ప్రిన్సెస్లు కూడా చాలామంది ఉంటారు. సత్యుగం నుండి త్రేతాయుగం చివరి వరకు ప్రిన్సెస్గా అయ్యేవాళ్ళు ఉంటారు, అలాగే పేద ప్రజలుగా అయ్యేవాళ్ళు ఉంటారు. सतयुग से त्रेता तक प्रिंसेस बनने हैं तो सिर्फ 8वां 108 तो नहीं होंगे. సత్యుగం మొదటి జన్మ నుండి త్రేతాయుగం చివరి జన్మ వరకు రాకుమారులందరూ జన్మ తీసుకుంటారు అంటే 8 మంది ఎలా సరిపోతారు? 108 మంది కూడా సరిపోరు. లేకిన్ అభీ సబ్ బన్ రహే హే. బాబా అంటున్నారు, ఇప్పుడు అందరూ తయారవుతూ ఉన్నారు. మీరు సర్వీస్ చేయాలి, వాళ్ళు తయారవ్వాలి. ఇదేమీ కొత్తది ఏమీ లేదు, ప్రతి కల్పం ఇలాగే జరుగుతూ ఉంటుంది, తయారవుతూ ఉంటారు. మహారాజా, మహారాణి, దాసదాసీలు, పేద ప్రజలు, షాకార్ ప్రజలు అందరూ తయారవుతారు, ఎవరి సేవను బట్టి వాళ్ళు. బాబా అంటున్నారు, తుమ్నే కోయి ఫంక్షన్ కియా యహ భీ నయీ బాత్ నహీ హై. అలాగే ఫంక్షన్స్ చేస్తారు, మరి శివ జయంతి చేస్తారు, లేకపోతే రాఖీ చేస్తారు, ఫంక్షన్స్ చేస్తారు. అలా అప్పుడు కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, అలా వస్తారు, తయారవుతారు. ఆ ఫంక్షన్కి వచ్చి తయారయ్యే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇవేమీ కొత్త విషయాలు కాదు, అనేక సార్లు జరిగినాయి. అనేక సార్లు వాళ్ళు వచ్చారు, తయారయ్యారు, పురుషార్థం చేశారు, సేవ చేశారు. వాళ్ళు కూడా ప్రజల్ని తయారు చేసుకుంటారు. ఇది సంగం యుగంలో అన్నీ జరుగుతున్నాయి, కొత్తదేమీ లేదు అంటున్నారు. సంగం పర్ యహీ ధందా కరెంగే ఔర్ క్యా కరెంగే. సంగం యుగంలో ఇదే కదా చేసేది, మరి ఇంకేం చేస్తారు అంటున్నారు బాబా. బాబా వచ్చిందే పతితుల్ని పావనంగా తయారు చేయడానికి. ఇస్కో కహా జాతా హై వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ. ఇది వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ. నెంబర్ వార్ తో హర్ బాత్ మే హోతా హీ హై. నెంబర్ వార్గా అయితే ప్రతి విషయంలో ఉంటుంది కదా. తుమ్హారే మే జో అచ్చా భాషణ్ కర్తే హై తో సబ్ కహెంగే కి ఇస్నే బహుత్ అచ్చా భాషణ్ కియా. మీలో కూడా చాలా మంచి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఉంటారనుకోండి, అందరూ అంటారు వీళ్ళు చాలా బాగా చెప్పారు, చాలా బాగా జ్ఞానం చెప్పారు అంటారు. దూసరే కా సునేంగే తో భీ కహెంగే కి పెహలే వాలే అచ్చా సమఝాతే థే. ఎవరైనా ఇంకొకరు వచ్చారు, మళ్ళీ జ్ఞానం చెప్పారు, మళ్ళీ ఫస్ట్ చెప్పిన వాళ్ళని మర్చిపోరు, వీళ్ళకంటే వాళ్ళే బాగా చెప్పారు అంటారు కూడా. తీసరే ఫిర్ ఉస్సే తీఖే హోంగే. మూడో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. అప్పుడు అంటారు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరికంటే వీళ్ళే బెటర్ అంటారనమాట. బాబా అంటున్నారు, ప్రతి దానిలో కూడా శ్రమ పడవలసిందే కదా, జ్ఞానం చెప్పడం కూడా నేర్చుకోవాల్సిందే. तो हम उनसे ऊपर जाए तो होशियार हो जाते हैं, झट हाथ उठाएंगे भाषण करने के लिए, तुम सब पुरुषार्थी हो, आगे चल मेल ट्रेन बन जाएंगे. బాబా అంటున్నారు, మరి పురుషార్థం చేయాలి, నెంబర్ 1 అవ్వాలి, తెలివైన వారిగా తయారు కావాలి, జ్ఞానం చెప్పడం కూడా మీకు రావాలి, సర్వీస్ చేయడం కూడా రావాలి. ఎవరెవరు వెళ్తారు అంటే పిల్లలు చేతుతూ ఉంటారు సర్వీస్ చేయడం కోసము. ఇప్పుడు ఇంకా పురుషార్థం చేస్తున్నారు, నడుస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ లాగా, మెయిల్ ట్రైన్ లాగా అవుతారు అంటున్నారు బాబా. జైసే మమ్మ స్పెషల్ మెయిల్ ట్రైన్ హే అంటే అప్పట్లో ఫాస్ట్గా వెళ్ళేదాన్ని మెయిల్ ట్రైన్ అంటారు కాబట్టి, ఇప్పుడైతే ఇంకా చాలా ట్రైన్లు వచ్చేసినాయి కదా. అందరికంటే మంచి ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ ఎవరంటే అమ్మమ్మ అంటున్నారు బాబా. బాబా కాతో పతా నహీ పడేగా క్యూంకీ దోనో ఇకట్టే హే. బ్రహ్మబాబా గురించి చెప్పడం కుదరదు, ఎందుకంటే బ్రహ్మబాబా చెప్తున్నారో తెలీదు, శివబాబా చెప్తున్నారో తెలీదు. ఎవరైనా బాగా అర్థం చేసుకున్నారనుకోండి,
శివబాబా వచ్చి చెప్పుంటారా అనుకుంటారు. అందుకని బ్రహ్మబాబాకి చెప్పడం కుదరదు. తుమ్ సమజ్ నహీ సకేంగే కౌన్ కెహతే హే తుమ్ సదైవ సమఝో కి శివబాబా సమఝాతే. ఇంకా శివబాబా ఏమంటారు, బ్రహ్మబాబా నోట్లోంచి ఏమొచ్చినా శివబాబా చెప్తున్నారని అనుకొని చేయాలి అంటారు. కాబట్టి बाप भी महिमा सुन खुश होते हैं. लौकिक बाप का भी कोई बच्चा अच्छी तरह पढ़कर ऊंच पद पाता है तो बाप समझते हैं कि यह बच्चा अच्छा नाम निकलेगा. లౌకికంలో కూడా పిల్లలు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నారు, మంచిగా సంపాదన చేసుకున్నారు అంటే మరి చూడండి, బాగా చదువుకునే వాళ్ళని చూసి తెలుస్తుంది కదా వీళ్ళు పేరు నిలబెట్టే వాళ్ళు అవుతారు అని. ఫలానా వాళ్ళ పిల్లలు రుహానీ సర్వీస్ చేయడంలో తెలివైన వారిగా ఉన్నారు. ముఖ్యతో భాషణ్ హే కిస్కో బాప్ కా సందేశ్ దేనా సమఝానా. ముఖ్యమైనది మరి చెప్పడము, జ్ఞానం అర్థం చేయించడము అంటున్నారు. బాబా సందేశం ఇవ్వడము, ఇతరులకి జ్ఞానం అర్థమయ్యేలాగా చెప్పడము, వారిని కూడా బాబా నుండి లభించే ప్రాప్తులు పొందడానికి అర్హులుగా తయారు చేయాలి. बाबा ने मिसाल भी बताया था कि किसको 5 बच्चे थे तो कोई ने पूछा कि तुमको कितने बच्चे हैं तो बोला कि 2 बच्चे हैं. कहा कि हम तुमको तो 5 बच्चे हैं. कहा सुपुत 2 है. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయనకి 5 పిల్లలంట. మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 అని చెప్పాడంట. అదేంటి మీకు 5 పిల్లలు కదా అంటే 5 పిల్లలు ఉన్న లాభమే ఉంది, మంచోళ్ళు 2 పిల్లలే అన్నాడంట. సుపుత్రులు 2 పిల్లలే అన్నాడంట. బాబా ఎందుకు చెప్పారు మనకి ఇది? బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నా సేవ చేసే పిల్లలు ముఖ్యం అనమాట. సుపుత్రులైన పిల్లలు ఎంతమంది ఉంది అని చూసుకుంటారు బాబా. పిల్లలు లెక్కకుంటే లాభమే ఉంది. బచ్చేతో బహుత్ హై. బాబా కూడా అదే అంటారంట, ఎంతమంది పిల్లలు అంటే సుపుత్రులైన ఎంతమంది పిల్లలు ఉన్నారా అని చూస్తారంట బాబా. बाप कहेंगे कि यह डॉक्टर निर्मला बच्ची बहुत अच्छी है. बहुत प्रेम से लौकिक बाप को समझाए, सेंटर खुलवा दिया. డాక్టర్ నిర్మలా దీదీకి గురించి బాబా అంటున్నారు, మంచి అమ్మాయి ఉన్నారు. ఎందుకంటే చూడండి, చాలా ప్రేమతో జ్ఞానం అర్థం చేయించి, లౌకికం వాళ్ళకి జ్ఞానం అర్థం చేయించి బాబా సర్వీస్ చేసి సెంటర్ తెరిచారు. మరి సెంటర్ని సంభాలన చేస్తున్నారు. సెంటర్ తెరవడము, సెంటర్ సంభాలన చేయడము. అప్పుడు అంటారు మంచి పిల్లలు వీళ్ళు అంటారు. భారతదేశం యొక్క మరి సందేశం ఇవ్వాలి, సర్వీస్ చేయాలి. భారతదేశం యొక్క సర్వీస్ ఇది. తుమ్ భారత్ కో స్వర్గ బనాతే హో. మరి బాబా సెంటర్ తెరిచారు, బాబా సందేశం ఇచ్చారు అంటే ఈ భారతదేశాన్ని మీరు స్వర్గంగా మారుస్తున్నారు. ఈ భారతదేశానికి యొక్క గొప్ప సేవ చేస్తున్నారు. రావణాసురుడు నరకంగా చేస్తే మీరు స్వర్గంగా చేస్తున్నారు. అక్కడ అంటారు సీతని రావణుడు ఎత్తుకుపోయి ఖైదు చేశాడు అని. ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ మరి సీతలే. రావణాసురుడి ఖైదులో, వికారాల ఖైదులో ఉన్నారు. శాస్త్రాల్లో అయితే ఎన్నో రకాల పుక్కిడి పురాణాల కథలు వినిపిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు మరి ఆ పుక్కిడి పురాణాలన్నీ వింటే లాభమే ఉంది. ఇప్పుడు ఆత్మలందరూ వికారాల్లో చిక్కుకుపోయి సీతలుగా ఉన్నారు. ఇప్పుడు విడిపించాలి రావణాసురుడి నుండి. ఎప్పుడో సీతను విడిపించారంట అని కథలు చెప్పుకుంటే వచ్చే లాభం ఏంటి? భక్తి మార్గం కూడా డ్రామాలో ఉంది. భక్తి ద్వాపర కలియుగాలంతా టైంపాస్ అవ్వాలంటే భక్తి చేయాల్సిందే కదా. సత్యుగం నుండి ఏది జరుగుతూ వచ్చిందో, సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం రిపీట్ అవ్వాల్సిందే. ఆపే హీ పూజ, ఆపే హీ పుజారీ బంతే హే. మీరే పూజ్యమైన దేవతలు, మళ్ళీ మీరే పూజారులై మీ విగ్రహాలకు మీరే పూజ చేసుకుంటారు. ఇప్పుడు నవ్వసుద్ది, అరే నేనే దేవతను, నాకు నేనే పూజలు చేసుకున్నానా అని. అయ్యో అలా చేసుకోకుండా ఉంటే బాగుండేది అంటే అది కుదరదు. మీ విగ్రహాలకు మీరు పూజలు చేసుకునే ఆటలు కూడా ఆడతారు కదా. కాబట్టి బాప్ కహతే హే ముఝే ఆకర్ పుజారీ సే పూజ్య బనానా హే. బాబా వచ్చి చిన్నపిల్లల ఆటలు వదలండి, మీ విగ్రహాలకు మీరు పూజ చేసుకోవడం ఏంటి? ఇప్పుడు పూజనీయమైన దేవతలుగా అవ్వండి. ఫస్ట్ గోల్డెన్ ఏజ్లో ఉండేవారు, తర్వాత ఐరన్ ఏజ్లోకి వచ్చేసారు. సత్యుగంలో సూర్యవంశీ, లక్ష్మీ, నారాయణల రాజ్యం ఉండేది. రామరాజ్యము మరి చంద్రవంశము త్రేతాయుగం అంటారు. ఈ సమయ తుమ్ సాబ్ రుహానీ క్షత్రి హో. మీరందరూ ఆత్మలు, ఆత్మరూపంలో యుద్ధవీరులు అంటున్నారు బాబా. యుద్ధ క్షేత్రంలో ఉండి మాయతో యుద్ధం చేసే యుద్ధవీరులు, రుహానీ క్షత్రియులు. ప్రపంచంలో ఉన్నది యుద్ధవీరులు, దైహికమైన యుద్ధవీరులు. మీరు ఆత్మికమైన యుద్ధవీరులు. వాళ్ళ శక్తి అంతా బాహుబలము, బాహుబలంతో యుద్ధం చేస్తారు, ఆయుధాలతో యుద్ధం చేస్తారు. కానీ మీది యోగ బలము. ఇంతకుముందు మళ్ళీ యుద్ధం పెడుతూ ఉండేవాళ్ళు, మరి బాహువులతో యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. ఫిర్ విజయ్ హో పాతే థే. మళ్ళీ ఒకళ్ళు విజయం పొందుతూ ఉండేవారు. ఇప్పుడు అనుకోండి అలాంటివి ఏం లేవు. ఇప్పుడు బాంబులతో యుద్ధాలు చేసుకుంటున్నారు. తుమ్ భీ క్షత్రి హో, వహ భీ క్షత్రి హే, తుమ్ మాయా పర్ జీత్ పాతే హో శ్రీమత్ పర్ చల్. అక్కడ యుద్ధవీరులు, ఇక్కడ యుద్ధవీరులు ఉన్నారు. మీరు ఆత్మిక యుద్ధవీరులు, వాళ్ళు దైహిక యుద్ధవీరులు. మీరు చేసే యుద్ధంతో మాయపైన విజయం పొందుతున్నారు. మీ యుద్ధం శ్రీమతం పైన నడుస్తుంది.
కాబట్టి మీరు ఆత్మిక యుద్ధ వీరులు. సబ్ కుచ్ కర్ రహీ హై రూహే హి ఇన్ శరీర్కి కర్మేంద్రియం ద్వారా. అందరూ ఆత్మలు చేసేది యుద్ధము అంతా కూడా రూహాని యుద్ధమే. శరీర కర్మేంద్రియాల ద్వారా పాత్ర వహించేది ఆత్మ. ఆత్మకే బాబా వచ్చి ఈ చదువు నేర్పిస్తున్నారు, యుద్ధం నేర్పిస్తున్నారు, విజయం పొందడం నేర్పిస్తున్నారు. బచ్చే ముझे యాద్ కర్నే సే ఫిర్ మాయా ఖాయేగి నహీ. మాయతో యుద్ధం ఎలా చేయాలో తెలుసా పిల్లలు అంటారు. తెలుసా పిల్లలు, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే మాయ మిమ్మల్ని ఏమీ మింగేయలేదు. మాయ మింగేస్తుందంటే మీ యోగం సరిగ్గా లేదు. వికర్మలు కూడా వినాశనం అవుతాయి జ్ఞాపకంతో. ఉల్టా సుల్టా సంకల్పాలు రాకుండా ఉంటాయి. బాబాని జ్ఞాపకం చేస్తే సంతోషంగా ఉంటారు. అందుకే బాబా అంటారు, ఉదయమే లేచి అభ్యాసం చేయండి అమృత వేళ. బాబా మీరెంత మధురమైన వారు. ఆత్మ అంటుంది బాబా. బాబాని గుర్తించింది కదా ఆత్మ, కాబట్టి బాబా అని పిలుస్తుంది. బాబా అంటారు, నేను నా పరిచయం అనేది ఇచ్చాను. మే తుమ్హారా బాప్ హూ, తుమ్కు సృష్టికి ఆది మధ్యాంత కా జ్ఞాన్ సునానే ఆయా హూ. బాబా అంటారు, నేను మీ తండ్రిని, సృష్టి ఆది మధ్యాంత నాలెడ్జ్ వినిపించడానికి వచ్చాను. మనిషి సృష్టి యొక్క ఉల్టా వృక్షం ఉంది. వెరైటీ ధర్మకి మనిషి సృష్టి హై, ఇస్కో కహా జాతా విరాట్ లీలా. ఇది వెరైటీ ధర్మాల యొక్క మనిషి సృష్టి, దీన్ని విరాట్ లీలా అంటారు. బాప్నే సమझाया है कि మనిషి సృష్టి ఝాడ్ కా మే బీజ్ రూప్ హూ. ఈ మనిషి సృష్టి రూపి వృక్షానికి నేను బీజ రూపుణ్ణి. మీరు నన్ను జ్ఞాపకం చేయాలి. అందరం ఒక్కొక్కళ్ళు ఒక చెట్టుని కొలుస్తూ కూడా ఉంటారు. వాళ్ళే ఒకళ్ళు ఒక చెట్టుని కొలుస్తారు, ఇంకొకళ్ళు ఇంకో చెట్టుని కొలుస్తారు. బాబా అంటున్నారు, ఈ మనిషి సృష్టి రూపి వృక్షం గురించి అర్థం చేసుకోండి. దీన్ని నంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉన్నది. ఫలానా ధర్మస్థాపకులు, ఫలానా పైగంబర్లు భగవంతుడు పంపించారు అని అనుకుంటూ ఉంటారు. బాబా అంటారు, పైనుండి నేను ఒక్కొక్క ఆత్మకి నువ్వు వెళ్ళు ధర్మస్థాపన చేసిరా అని పంపిస్తానే ఏంటి అంటున్నారు బాబా. అలా ఏమీ ఉండదు. ఆత్మ వస్తుంది, పరంధామం నుండి పాత్ర వహిస్తారు. అంతేగాని ఒక క్రైస్ట్ ఉన్నారనుకోండి, భగవంతుడు ఆజ్ఞ ఇచ్చి నువ్వు వెళ్ళు అని పంపిస్తారే ఏంటి? లేకపోతే ఇంకొక ధర్మకర్తలు ఉన్నారు, ఒక బుద్ధుడు ఉన్నారు, ఒక శంకరాచార్యుడు ఉన్నారు, నువ్వు వెళ్ళు ఇలా చేసిరా అని నేను పంపిస్తానే ఏంటి అంటున్నారు. ఈ డ్రామా వాళ్ళ పాత్ర వహించడానికి వాళ్ళు వస్తారు, పాత్ర వహిస్తారు. ప్రతి కల్పం ఇదే రిపీట్ అవుతుంది. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో ఆ విధంగా స్థాపన జరుగుతూ ఉంటుంది. రాజధాని, సత్యుగ రాజధాని స్థాపన అవుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మీరు ఇప్పుడు సంగమంలో ఉన్నారు. వినాశనం యొక్క జ్వాల ప్రజ్వలితం కాబోతుంది. ఇది శివ బాబా యొక్క జ్ఞానయజ్ఞము. ఉన్హోనే రుద్ర నామ్ రఖ్ దియా హై. వాళ్ళు రుద్రుడు అని చెప్పేశారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తుమ్ బ్రాహ్మణ్ పైదా హుయే హో. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీరు బ్రాహ్మణులు ఉత్పన్నమయ్యారు. అంటే మీరు బ్రాహ్మణులు రచన జరిగింది కదా, దత్తత తీసుకోబడ్డారు కదా. బాబా అంటారు, పిల్లలు మీ బ్రాహ్మణులు అంటే మీరు ఎంతో ఉన్నతమైనటువంటి వారు. తర్వాత మరి ఇంకా సృష్టి వృద్ధి అవుతుంది. బ్రాహ్మణులు వృద్ధి అవుతారు, సృష్టి మార్పు చెందుతుంది. సత్యుగంలో మళ్ళీ దేవత, క్షత్ర, వైశ్య, శూద్ర వర్ణాలు ఇలా తిరుగుతారు. అందరికంటే మీది బ్రాహ్మణ వర్ణం గొప్పది. వాస్తవమేతో స బ్రహ్మాకే బచ్చే హో. ప్రపంచంలో వాళ్ళు ఒక రకంగా చూస్తే బ్రహ్మ సంతానమే, భగవంతుడు సంతానమే. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అందరూ ధర్మపితలకు కూడా తండ్రి ఎవరు? ప్రజాపిత బ్రహ్మ. కాబట్టి ఇది వృక్షము. మూలంలో ఎవరున్నారు మరి అది కూడా చూడాలి కదా. ఫస్ట్ బ్రహ్మ, ఉన్నతమైనటువంటి వారు. ఆ తర్వాత వృక్షము. కేతే హే భగవాన్ సృష్టి కేసే రస్తే హే. రచనాతో హే. భగవంతుడు సృష్టి ఎలా రచించారు అని ఆలోచిస్తారు. రచించడం అయితే రచించాల్సిందే కదా. ఎలా రచిస్తారు? ఎప్పుడైతే ఆత్మలు పతితంగా అయిపోతాయో అప్పుడు ఆత్మల్ని పావనంగా తయారు చేయడానికి వస్తారు. భగవంతుడా పావనంగా చెయ్యండి, దుఃఖాలు దూరం చెయ్యండి, సుఖము శాంతి ప్రసాదించండి అనే కదా అడిగారు. దుఃఖహర్త సుఖకర్త రండి. नाम रखा है हरिद्वार. हरिद्वार अर्थात हरि का द्वार. वहाँ गंगा बहती है, समझते हैं हम गंगा में स्नान करने से हरि के द्वार चले जाएंगे, परंतु हरि का द्वार है कहाँ? और फिर श्री कृष्ण को कह देते हैं. అక్కడ హరిద్వార్ అని పెట్టారు, హరి యొక్క ద్వారము అని. అక్కడ గంగా నది ప్రవహిస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఈ గంగా నదిలో స్నానం చేస్తే హరిద్వార్ వచ్చి అప్పుడు హరిద్వారానికి వెళ్ళిపోతాం, హరి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటారు. హరి అంటే కృష్ణుడు, శ్రీకృష్ణుడు అని చెప్తారు. మరి విష్ణువు కృష్ణుడు అంటారు. హరి కా ద్వారతో శివ బాబా హై. దుఃఖహర్త సుఖకర్త. నిజమైన హరి ఎవరు? అందరు దుఃఖాలు హరించి సుఖాన్ని ఇచ్చేవారు ఎవరు? శివ బాబా. కాబట్టి నిజమైన హరి ఎవరు? కర్తవ్యం చేసేది ఎవరు? శివ బాబా. కాబట్టి బాబా ఎక్కడుంటారు? పరంధామంలో ఉంటారు. గంగా స్నానం చేస్తే పరంధామానికి వెళ్తారా? తుమ్ బచ్చోं को अपने बाप का और घर का अभी मालूम पड़ा है. బాబాను గురించి తెలిసింది, ఇంటి గురించి తెలిసింది. बाप की गद्दी थोड़ी ऊंची है, फूल है ऊपर में, फिर युगल दाना उससे नीचे. పైన పువ్వు ఉంటుంది,
తర్వాత జంట పూస ఉంటుంది, ఫిర్ హే వైజయంతి మాల, సో విష్ణుకి మాల, తర్వాత వైజయంతి మాల పూసలు, విష్ణుమాల. విష్ణు మెడలో హారంగా ఎవరవుతారు? అక్కడికి వెళ్ళి ఎవరు జన్మ తీసుకుంటారు విష్ణువుతో పాటు? విష్ణుపురిలో రాజ్యం ఎవరు చేస్తారు? విష్ణుమాలలో పూసలుగా అయిన వారే కదా. బ్రాహ్మణుల మాల ఉంటుందా? బ్రాహ్మణుల మాల ఉండదు. ఈరోజు బ్రాహ్మణులు, రేపు శూద్రులు, మళ్ళీ ఎల్లుండి బ్రాహ్మణులు. కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు, నిలిచే వాళ్ళు నిలుస్తారు, పడిపోయే వాళ్ళు పడిపోతారు. ఇంకా బ్రాహ్మణుల మాల ఏం తయారు చేయాలి? బాబ్ సంఝాతే హే కి నెంబర్ వార్తో హేనా. ఎందుకంటే నెంబర్ వారుగా ఉంటారు కదా. ఆజ్ ఠీక్ హే కల్ తుఫాన్ ఆ జాతే హే, గ్రహచారి ఆనేసే టండే హో జాతే హే. ఈరోజు బాగానే ఉంటారు, రేపు పెద్ద తుఫాన్ వస్తుంది, అంతే, ఎక్కడికో కొట్టుకుపోతారు. లేదా గ్రహచారం నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది, ఏ మాటలైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. బాబా అంటారు, మేరా బనంతి ఆశ్చర్యవంత సునంతి కథంతి ధ్యాన్ మే జావంతి మాలా మే పిర్వంతి ఫిర్ ఏక్దమ్ భాగంతి చండాల్ బనంతి. నా వారిగా అవుతారు, ఆశ్చర్యంగా జ్ఞానం వింటారు, అందరికి వెళ్ళి చెప్తారు, ట్రాన్స్లో కూడా వెళ్ళి సాక్షాత్కారాలు కూడా పొందుతారు, మాలలో పూసలాగా తయారవుతారు, మళ్ళీ ఒక్కసారి ఒక రోజు సడన్గా పారిపోతారు, వెళ్ళి సత్యుగంలో చండాల పదవి పొందుతారు. మీరు మాలా మే కేసే బని. బాబా అన్నారు, మరి మాల ఎలా తయారు చేయాలి చెప్పండి. తో బాప్ సంఝాతే హే కి బ్రాహ్మణంకి మాల నహీ బంతి. విష్ణుమాల, రుద్రమాల తయారవుతుందంటే, కానీ బ్రాహ్మణుల మాల తయారు కాదు. భక్తుల మాల కూడా ఎంతో మహిమ ఉంటుంది అక్కడ. మీరా గొప్ప భక్తురాలు అంటారు. అలాగే ఇంకా గొప్ప భక్తులు, నారదుడు గొప్ప భక్తుడు అని ఉదాహరణలు చూపిస్తారు. ఇక్కడ సంగమయుగంలో బాబా వచ్చి ముక్తి, జీవన్ముక్తి రెండూ ఇస్తున్నారు. బచ్చే సమస్తే హే హమ్ హీ స్వర్గకే మాలిక్ థే. మేమే స్వర్గాన్ లాంటి భారతదేశంలో యజమానుగా ఉండేవారిని. ఇప్పుడు అదే భారతదేశం నరకం అయిపోయింది. బాబా అంటారు, ఈ నరకాన్ని కాలుతో తన్నండి, లాత్ మారో స్వర్గీ బాద్షాహీలో, స్వర్గం యొక్క రాజ్యాధికారం పొందండి. ఆ స్వర్గ రాజ్యాధికారం రావణుడు లాక్కున్నాడు. ఇప్పుడు వికారాలు వచ్చినాయో స్వర్గరాజ్యం పోయింది. తో బాప్ హీ ఆకర్ బతాతే హే. మరి వికారాలు వదలండి పిల్లలు, మళ్ళీ స్వర్గరాజ్యం వస్తుంది అంటే, లేదు బాబా, వికారాలు కావాలి, స్వర్గరాజ్యము కావాలి, సుఖము శాంతి కూడా కావాలి, వికారాలు కూడా కావాలి అంటే కుదరదు. మీరు వికారాలు కాలుతో తన్నితేనే సుఖము శాంతి వస్తాయి. వికారాలను తన్నంత వరకు సుఖము శాంతి రావు కదా, స్వర్గమే రాదు. బాబా వచ్చి అన్నీ చెప్తున్నారు. ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో రాసిపెట్టుంటాయి ఏంటి, భగవంతుడు వచ్చినప్పుడే చెప్తారు. కాబట్టి తో వహ ఇన్సాఫ్ శాస్త్రం తీర్థం ఆదికో జాంతే హే. మనుషుల దగ్గర కొందరు చూడండి, వాళ్ళు బాగా గొప్ప పండితులు, సాధువులు, సన్యాసులు, బోల్డ్ జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం ఉంది అంటే శాస్త్రాల్లో ఏం రాశారో తెలుసు వాళ్ళకి, తీర్థస్థానాలు ఎలా వెళ్ళాలో తెలుసు వాళ్ళకి, అంతేగాని ముక్తి జీవన్ముక్తి ఎలా పొందాలో తెలియదుగా. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు ఒక్క బాబా మాత్రమే. ఇది ఆత్మనే అంటుంది, బాబ్ సంఝాతే హే కి యహ లక్ష్మీనారాయణ సత్యుక్కే మాలిక్ హే. బాబా వచ్చినప్పుడే అర్థమయ్యేలాగా చెప్తారు. పిల్లలు, ఈ లక్ష్మీనారాయణ చూడండి, వీళ్ళు స్వర్గానికి యజమానిగా ఉన్నారు. అంతకుముందు మరి వీరు ఎలా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణలు? తప్పకుండా కలియుగం చివరిలో సంగమంలో మరి స్వర్గాన్ని తయారు చేసేవారిగానే ఉంటారు కదా. ఇప్పుడు మరలా స్వర్గంగా సృష్టి తయారవుతుంది. కాబట్టి రచయిత బాబా ఉన్నారు, స్వర్గ స్థాపన చేసేది బాబా, తయారయ్యి పురుషార్థం చేసి యజమానులుగా అయ్యేది ఈ లక్ష్మీనారాయణలు. అయినా లక్ష్మీనారాయణలు పురుషార్థం చేయాలంటే చేయించే బాబా కావాలిగా, వారసత్వం ఇచ్చే తండ్రి కావాలిగా. స్వర్గ రచయిత, వారికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం లక్ష్మీనారాయణలకి? స్వర్గ రచయిత బాబా. బాప్కా హీ యహ వర్షా హై, తుమ్ కోయి సే భీ పూచ్ సక్తే హో. బాబా ఇచ్చేదే ఈ వారసత్వము, మీరు ఎవరినైనా అడగొచ్చు. లక్ష్మీనారాయణ యొక్క రాజధాని ఒకప్పుడు ఉండేది. కేసేలి కొయ్యక పతా నహీ సగే, కానీ ఎలా వచ్చింది అనే మాత్రం ఎవ్వరు చెప్పలేరు. ఏ దాదా భీ కెహతా హే కి మే నహీ జాంతా థా. బ్రహ్మా బాబా కూడా తెలియదు కదా అంతకుముందు. బ్రహ్మా బాబా కూడా ఎన్నో పూజలు రకరకాలు చేస్తూ ఉండేటువంటి వారు, ఏమీ తెలియదు. చాలా ఎక్కువగా చేసినా ఆయనకి ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి అన్నీ చెప్తున్నారు. సంగమంలో రాజయోగం నేర్చుకుంటున్నారు. గీతలో కూడా రాజయోగం యొక్క వర్ణన ఉంది. సివాయి గీతాకి అవరు కోయి భీ శాస్త్రమే రాజయోగి పాత నహి. ఒక్క గీతలో తప్ప రాజయోగం యొక్క విషయము ఇంకెక్కడా లేదు. బాప్ కెహతే హే కి మే తుమ్కో రాజాంకా రాజా బనాతా హూ. బాబా అంటారు, నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. భగవాన్ నే హీ ఆకర్ నరసే నారాయణ బన్నీకి నాలెడ్జ్ ది హే. భగవంతుడే వచ్చి నరుణ్ణి నారాయణుడిగా తయారు చేసే నాలెడ్జ్ ఇస్తున్నారు. భారత్ కా ముఖ్య శాస్త్ర హే గీత. ఈ భారతదేశ ముఖ్య శాస్త్రం ఏముంది? భగవాన్ వాచ్ దేంట్లో ఉందో అదే గీత. గీత ఎప్పుడు చెప్పారు భగవంతుడు వచ్చి అంటే,
అవన్నీ అర్థం కావు వాళ్ళకి. కల్పకల్పము సంగమ యుగంలోనే వచ్చి జ్ఞానం ఇస్తారు. అదే గీతా పుస్తకం రాసుకుంటారు. ఎవరు రాజ్యం ఇచ్చారు మరి? ఓ రాజ్య గవాకర్ ఫిర్ జిన్కో రాజ్య దియా థా ఓ రాజ్య గవాకర్ ఫిర్ తమో ప్రధాన్ దుఃఖీ పని పడే హే. బాబా అంటారు, ఎవరికైతే రాజ్యం ఇచ్చి వెళ్ళానో ఆ రాజ్యం అంతా పోగొట్టుకొని దుఃఖీగా అయిపోయినాయి ఆత్మలు. ఇది రావణాసురుడి రాజ్యంగా అయిపోయింది కదా. మొత్తం భారతదేశం యొక్క కథ. భారతదేశమే భారత హే ఆల్రౌండ్. భారతదేశం ఆల్రౌండ్, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండేది భారతదేశమే. और सह बाद में आते हैं, తర్వాత మిగిలినవన్నీ. బాప్ कहते हैं तुमको 84 జన్మం का राज बताता हूँ. 84 జన్మల రహస్యం నేను మీకు చెప్తున్నాను. 5000 సంవత్సరాల కంటే ముందు దేవీ దేవతలుగా మీరే ఉండేవారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. హే భారతవాసీలు, బాబా వచ్చిందే అంతిమంలో. ఆదిమే ఆయతో ఆది మధ్య అంతకా నాలెడ్జ్ కేసెస్ ఉన్నాయి. ఆదిలో వచ్చేసారు, ద్వాపరయుగంలో వచ్చేసారు అనుకోండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టోరీ ఎలా చెప్తారు? కాబట్టి లాస్ట్లో వస్తేనే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టోరీ మర్చిపోయిందంతా చెప్తున్నారు. ఫస్ట్లో వచ్చే స్టోరీ ఎలా చెప్పేస్తారు? బాబా అంటారు, సృష్టి అసలు వృద్ధినే చెందకముందు, అసలు పాపమే లేని ముందు వచ్చేసి పాపం వచ్చేస్తుంది, సృష్టి వృద్ధి చెందిపోతుంది, అందరూ వికారాల్లో పడిపోతారు అని చెప్పమంటారా ఏంటి? అక్కడ అసలు అలాంటి నాలెడ్జ్ అవసరం కూడా లేదు. సత్యుగంలోనూ త్రేతాయుగంలోనూ ఎప్పుడైతే ఆత్మ దిగజారిపోతుందో అప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నతంగా చేస్తారు. అది సంగమంలో నాలెడ్జ్, జ్ఞానం ద్వారా జ్ఞానం ఇస్తారు. కాబట్టి సునానే అంతమే ఆనా పడే జరు వినిపించాలి అంటే చివరిలోనే రావాలి. ఆదిలో వచ్చి ఏం వినిపిస్తారు? ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. ఇక యూనివర్సిటీ హే పాండవ్ గవర్నమెంట్కి, ఇది పాండవ్ గవర్నమెంట్ యొక్క యూనివర్సిటీ. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఇలా రకరకాలుగా చూపించారు. సైన్యం ఉన్నారు అని చూపించారు. బాబా అంటారు, యాదవులు కౌరవులు అంటే వినాశకాలే విపరీత బుద్ధిగా ఉన్నవాళ్లే యాదవులు కౌరవులు. ఏక్ దోకో గాలి దేతే రహతే హే. చూడండి, వినాశకాలే విపరీత బుద్ధిగా ఉండి భగవంతుడు అంటే ఎవరో తెలియక కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. భగవంతుడితో వాళ్ళకి ఏం ప్రేమ లేదు. కేదేతే హే కుత్తే బిల్లి మీ సబ్ మే హే. బాబా అంటున్నారు, నాతో ఏం ప్రేమ లేదు. ఆ శాస్త్రంలో అది ఉంది, ఈ శాస్త్రంలో ఇది ఉంది, అవన్నీ చదివేసి వాళ్ళలో వాళ్ళే పోట్లాడేసుకొని గొడవలు పడి భగవంతుడు కుక్కలో ఉన్నాడు, పిల్లిలో ఉన్నాడు అని నిరూపిస్తారు. బాకీ పాండవంకి ప్రీతి బుద్ధి థీ. మరి పాండవులు ఎప్పుడు అలా అనరు. పరమాత్మ శ్రీమతం మీద నడుస్తారు. కొట్టుకునే అవసరం లేదు. భగవంతుడు మరి ఏ కార్యం కోసం నిమిత్తం చేశారో ఆ కార్యం చేసి చూపిస్తారు. అంతేగాని కుక్కలో ఉన్నావు, పిల్లిలో ఉన్నావు అని పాటలు పాడరు కదా. పాండవుల తోడు ఎవరు ఉంటారు? స్వయంగా పరమాత్ముడు ఉంటారు. పాండవులు అంటే ఇక్కడ రుహానీ పండ, ఆత్మికమైన పండాలు. పాండవులు మీరే. మీరు యుద్ధవీరులు ఉన్నారు, దారి చూపించేవారు ఉన్నారు. పండ అంటే దారి చూపించే బ్రాహ్మలు అని అర్థం, యాత్ర చేయించే బ్రాహ్మణులు అని అర్థం. మీరు రుహానీ పండాలు అంటున్నారు. మనుషులు కూడా యాత్రలు చేయించే వాళ్ళు ఉంటారు. అక్కడికి ఇక్కడికి కాశీ రామేశ్వరం తీసుకెళ్తారు. కానీ వాళ్ళు దైహిక పండాలు. మీరు పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్లేవాడు. మీరు రుహానీ పండాలు అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट, आत्माभिमानी बन. इस बेहद नाटक में हीरो पार्ट बजाना है. ఆత్మాభిమానిగా ఈ బేహద్ నాటకంలో హీరో పాత్ర వహించాలి అంటున్నారు. హర్ ఏక్ యాక్టర్ కా పార్ట్ అప్నా అప్నా హై. ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఎవరిది వారిదే ఉన్నది. అందుకే ఎవరి పాత్రతోనూ ఘర్షణ అనేది పెట్టుకోకండి. వాళ్ళ పాత్ర వాళ్ళది, మీ పాత్ర మీది. ఒక పాత్ర వహించే వాళ్ళు ఇంకో పాత్ర వహించే వాళ్ళతో ఘర్షణకి దిగకూడదు, అసూయ పడకూడదు. సెకండ్ పాయింట్, సవేరే సవేరే ఉట్కర్ అప్నే ఆప్ సే బాతే కర్నీ. ఉదయమే లేచి అమృత వేళ తమతో తానే మాట్లాడుకుని అభ్యాసం చేయాలి. మే శరీర్కి కర్మేంద్రియం సే అలగ్ హూ. బాబా ఆప్ కిత్నే మీఠే హో. ఏమని ప్రాక్టీస్ చేయాలి? నేను ఆత్మను, ఈ శరీరము కర్మేంద్రియాలు వీటితో వేరుగా ఉన్నాను. బాబా మీరు ఎంత మధురమైన వారు, మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని మాకు ఇస్తున్నారు అని. వరదాన్, बाप के संस्कारों को अपना निजी संस्कार बनाने वाले వ్యర్థవ పురాణే సంస్కార సే ముక్త భవ. బాబా సంస్కారాలే నా ఆత్మ యొక్క అసలైన సంస్కారాలు.
అలా తయారు చేసుకొని వ్యర్థ సంస్కారాలని పాత సంస్కారాలతో ముక్తులుగా కండి. ఏదైనా వ్యర్థ సంకల్పము, పాత సంస్కారాలు, దేహాభిమానం యొక్క సంబంధము ఉందనుకోండి, మరి ఆత్మిక స్వరూప్కే సంస్కార బాప్సమాన్ ఉంది, దేహాభిమానం యొక్క సంస్కారాలు అంటారు వాటిని. అదే ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారాలు ఎలా ఉంటాయి? బాబా సమానమైన సంస్కారాలు ఉంటాయి. जैसे बाप सदा विश्व कल्याणकारी है, परोपकारी है, रहम दिल वरदाता है, ऐसे स्वयं के संस्कार న్యాచురల్ పంచాయి. ఏ విధంగా బాబా సదా విశ్వ కళ్యాణకారి, పరోపకారి, దయాహృదయం కలిగిన వారు, వరదాత, అలా స్వ సంస్కారాలు కూడా న్యాచురల్గా అవ్వాలి. సంస్కార్ బన్నార్థాత్ సంకల్ప బోల్ और कर्म स्वतः उसी प्रमाण चलना. సంస్కారాలు తయారు చేసుకోవడం అంటే సంకల్పాలు, మాటలు, కర్మలు స్వతహాగా మీ సంస్కారాలకు తగ్గట్టుగా ఉండాలి. జీవితంలో సంస్కారాలు అనేవి ఒక తాళం చెవి లాంటివి. సంస్కారాలు తయారు చేసుకున్నారు, దైవీ సంస్కారాలు తయారు చేసుకుని కీ ఇచ్చారనుకోండి, అట్లాగే మాట్లాడతారు, అట్లాగే నడుస్తారు, అట్లాగే కర్తవ్యం చేస్తారు. అదే చెడు సంస్కారాలు తయారు చేసుకొని కీ ఇచ్చారనుకోండి, మాటలు అవే వస్తాయి, కర్మలు అవే చేస్తారు. అందుకనే బాబా అంటున్నారు, సంస్కారాలు కీ లాంటివి, అవి లోపల తయారైపోయి కీ ఇచ్చుకుంటే కీ బొమ్మ ఎలా నడుస్తుందో సంస్కారాలను బట్టి ఆత్మ అలా కర్మలు చేసి మాటలు మాట్లాడుతుంది అంటున్నారు. కాబట్టి మీరు శ్రేష్ఠ సంస్కారాలు తయారు చేసుకుంటే మిగిలినవన్నీ బాగు చేసుకోవాల్సిన అవసరం లేదు, స్వతహాగా నడుస్తారు మంచి సంస్కారాలపైన. స్లోగన్ आत्मिक स्थिति में स्थित रह अपने रथ द्वारा कार्य कराने वाले ही सच्चे पुरुषार्थी है. ఆత్మిక స్థితిలో స్థితులయ్యి ఈ శరీరము రథము అని ఆ రథం ద్వారా కార్యం చేయించేవారే సత్యమైన పురుషార్థులు అంటున్నారు. ఆత్మిక స్థితిలో ఉండి శరీరం అనే రథం ద్వారా కార్యం చేయిస్తున్నాను అనే స్థితిలో ఉండేవారే సత్యమైన పురుషార్థులు. అవ్యక్త ఈశాని ఏకత, విశ్వాసము అనే విశేషతతో సఫలతా సంపన్నంగా కండి అంటున్నారు. ఏ విధంగా బాబా పిల్లలందరినీ మూల మూల నుండి వెతికి తీసుకొచ్చారు కదా, అనేక వృక్షాల యొక్క అనేక వృక్షాల్లో కొమ్మల్లాగా తయారైపోయిన వాళ్ళందరినీ వెతుక్కొచ్చి తీసుకొచ్చి ఒకటే చందన వృక్షంలో భాగంగా చేశారు. వాళ్ళు అంటారు, దో చార్ మాతాయి భీ ఏక్ సాత్ ఇకట్టే నహీ రహ సక్తి. ఇద్దరు మాతలు కలిశారంటే మాట్లాడకుండా ఆపలేరు అంటారనమాట. కానీ ఇక్కడ సారే విశ్వమే ఏకతా స్థాపన కర్ణీకి నిమిత్తం. కానీ ఇంతమంది మాతలు కలిసి మొత్తం విశ్వంలోనే ఏకతను స్థాపన చేయడానికి మీరు నిమిత్తం అయ్యారు. యహీ ఆప్కి ఆప్సీ ఏకత బాప్కి ప్రత్యక్షత కరేగి. ఇదే మీ పరస్పర ఏకత మరియు బాబా ప్రత్యక్షత చేస్తుంది. మీరు పరస్పరం ఏకతగా ఉంటేనే బాబా ప్రత్యక్షత అనేది జరుగుతుంది అంటున్నారు బాబా. కాబట్టి ఏకత, విశ్వాసం ఈ రెండు విశేషతలు ఉంటేనే సఫలత అనేది, ఈ కార్యం చేస్తున్నారు దాంట్లో సఫలత అనేది లభిస్తుంది. అచ్చా, స్వమానము బాబా సంస్కారాల్ని అసలైన సంస్కారాలుగా చేసుకునే ఆత్మను. బాబా సంస్కారాల్ని నా అసలైన సంస్కారాలుగా చేసుకునే ఆత్మను. అచ్చా, అటెండెన్స్ ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకున్నారు. ఫస్ట్ బీకే గణేశన్నయ్య, బీకే చెంచయ్య ఓలేటి, బీకే మల్లీశ్వరి అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య మునగాల, బీకే కుమారి అక్కయ్య ఓలేటి, బీకే లక్ష్మి అక్కయ్య చలవాది, బీకే కృష్ణవేణి అక్కయ్య దంతులూరి, బీకే పి వెంకటేశ్వర్లన్నయ్య, అలాగే ఫోన్లో వినేవారు బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే శ్యామల అక్కయ్య, బీకే సునీత అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే మహాలక్ష్మి అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య. అలాగే ఈరోజు మురళి వంశాంతి అని రాసిన వారు ఫస్ట్ బీకే గణేష్ అన్నయ్య సిహెచ్, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే గురుమూర్తి అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే వరలక్ష్మి అక్కయ్య, బీకే పైడిరాజు అన్నయ్య, బీకే విజయలక్ష్మి అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే విజయకుమార్ అక్కయ్యకే, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే సౌకర్య అనే ఐడితో, బీకే అనంత మద్దుకూరి అనే ఐడితో, బీకే త్రివేణి అక్కయ్య, బీకే నిమ్మలకట్ట